సో మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా? నాకు తెలియదు. తెలీదు. శక్తులు ఉన్నాయంటే తెలియదంటే ఆన్సర్ ఏదో చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారా? జ్ఞానం ఉందంటే చెప్పండి, చెప్తాను. ఓకే. దానికి ఒక నిదర్శనం చెప్తాను. హ్మ్. శక్తిని ఒక పోలికతో పోల్చకూడదు అన్నది మా అభిమతం. ఓకే. ఉన్నాయి అని చెప్తే అది ఏ విధంగా ఉన్నాయి అని మీరు అడగవచ్చు. అడుగుతాం కదా పక్కా. అదే అంటున్నాను, నేను ఆడికే వస్తున్నా. అది ఈ విధంగా ఉందని చెప్పడం అంత ధర్మం కాదు. ఓకే. ఆశ్రమ ధర్మం ప్రకారంగా, మా నియమాల ప్రకారంగా ఓకే. అది మా భక్తులను అడగాలి మీరు. ఓకే. అంటే శక్తులు ఉన్నాయని చెప్తే నేను శక్తులు చూపియమని అడుగుతా కాబట్టి మీరు లేవని చెప్తున్నారు. లే. ఓకే. ఇప్పుడున్నటువంటి ప్రాథమికమైన సామాజిక రుగ్మతలను అనుసరించి చెప్పడం అంత మంచిది కాదు కాబట్టి ఉన్నాయో లేదో మీరు అంబాత్రయ క్షేత్రానికి వస్తే తెలుస్తుంది. సో క్షేత్రానికి వస్తే మాకు చూపిస్తారు. నేనేవి నమ్మనండి అటువంటివి. ఓకే. ఈ జిమ్మికులు మ్యాజిక్లు నమ్మను. ఇటువంటివి అంటే అవధూత తత్వంలో ఉండేవాళ్ళు వీటిని విశ్వసించరండి. ఓకే. ఉదాహరణకు చెప్తాను మీకు. అమృతం తాగిన వాడు ఉప్పు నీళ్ళ వైపు వెళ్ళాడు. ఓకే. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి మహిమలు. ఆయన సత్యం ఉన్నంత వరకు పనిచేస్తాయి.